వడగండ్ల వానతో అన్ని రకాల పంటలు నష్టపోయాయని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షంతో రైతులకు పంట నష్టం జరిగిందని, అధికారులు ప్రభుత్వంకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దీక్ష చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన రైతు సత్యాగ్రహం దీక్షలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతూ చేతులు దులుపుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహం అయ్యారన్నారు. ఇప్పటికైనా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రైతుకు వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర వేలాది మంది రైతులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ రైతులు ఆగ్రహం తెలుపుతున్నారు. మొన్న రీసెంట్గా 15 నుంచి 20 రోజుల క్రితము జరిగినటువంటి అకాల వర్షాల వల్ల రైతు పంట నష్టము 100కు 100% జరిగింది. అధికారుల ఏదైతే సర్వే చేసి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. ఒక నియోజకవర్గంలో సుమారు 5 నుంచి 10,000 ఎకరాల్లో పంట నష్టపోతే జిల్లా మొత్తం కలిసి 10-12 వేలు అని చెప్తున్నారు. వాస్తవంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతు వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, మక్క పంట కానీ, అలాగే పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ ప్రతిదీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది వడగళ్ళ వాన వల్ల. కానీ ఈ రైతుల కోసం ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు చలనం లేదు. కనీసం రైతులను పరామర్శించినటువంటి సందర్భం లేదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి రైతుల పక్షాన మాట్లాడింది లేదు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. ఎక్కడో దగ్గర ఒక మంత్రి వచ్చి 10,000 రూపాయలు ఇస్తాము నష్టం అని చెప్తున్నాడు. అసలు నష్టం ఎంత అయింది, ఆ నష్టానికి ఎంత ఇవ్వాలి అనే రిపోర్టు చేసిన పాపాన పోలేదు. అధికారులేమో ఉదయం 6 గంటల వరకు వడగళ్ళ వాన పడిపోతే మధ్యాహ్నం కల్లా ఏదో తూతు మంత్రంగా ఏవో లెక్కలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, పేపర్ మీద రాసేశారు. కానీ నిజంగా ప్రతి రైతుకు ఒక సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది, అందులో ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల మీద ఉన్నటువంటి పట్టా ఎంత, ఆ పట్టాలో ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాల్లో ఉంది, ఆ ఎకరాల్లో ఎంత పంట వేశారు, అది ఏ పంట, ఆ పంట ఎంతవరకు నష్టపోయిందనే వివరాలను మాత్రం ఇవ్వలేదు. ఖాళీ జిల్లాకు 10,000, 15,000 అని చెప్తున్నటువంటి ఈ అధికారులు, కలెక్టర్లు ఇవాళ ప్రభుత్వానికి దాసోహం అంటున్నారు తప్ప ఏమీ లేదు. ఇది కొత్త వింతేం కాదు. అధికారులు గత ప్రభుత్వానికి కూడా దాసోహం అన్నారు, ఇప్పుడున్న ప్రభుత్వానికి దాసోహం అంటున్నారు. ప్రభుత్వము పక్షాన పనిచేసేది అధికారులు కాదు, ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళే అధికారులు ప్రజల సేవకులు. నిజాలు నిర్ధారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి అధికారులే ఇవాళ తప్పుడు నివేదికలు ఇచ్చి రైతును నష్టపరుస్తున్నారు.